ఒకవేళ మీకున్న సమస్యలను బట్టి ఏదైనా వేదనలు ఉన్నా అవన్నీ వదిలేసేయండి. మర్యాదగా సంతోషంగా ఉండండి. కనీసం నేను ఉన్నప్పుడు ఇక్కడ మీ మధ్యలో నేను ఉన్నప్పుడు అన్నా మీకోసం కాకపోయినా నా కోసమైనా కొంచెం కళకళలాడుతూ ఉండండి. ఎందుకంటే మీ ఫేసులు మాడిని అంటే నేను అసలుకే అది మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంతోషాన్ని నా తండ్రి మీ జీవితాల్లో, మన జీవితాల్లో స్థిరపరచాలి. ఆమేన్. ఇప్పుడున్న వేదనలన్నీ కూడా నా తండ్రి తీసేయాలి. మనశ్శాంతి, ప్రశాంతత, ఆయనలో ఆనందం, సంతోషం నా తండ్రి మనందరికీ స్థిరపరచునుగాక. ఆమేన్. చేస్తాడా యేసయ్య? డౌట్ లేదుగా. అది ఒక మంచి పాట చెప్పండి, పాడదాం. మీరేం చెప్పట్లేదు. దాటిపోవకాయ పాడేదా? ఇప్పుడే సంతోషంగా ఉండి మళ్ళీ ఏడుపు ఒకటి పాట అడుగుతారు. సరే పాడతాలే, అది అడిగారు కదా దాటిపోబోకాయ అని. ఏం చేద్దాం, మనకి ఏడుపు విచిత్రంగా వచ్చిద్ది. కొన్నిసార్లు ఆ ఏడుపులో కూడా సంతోషం వచ్చిద్ది. సరే ఏం చేద్దాం, ఏడుచుకుంటేనే సంతోషపడదాం. కానీ మరే మీకు ఒక రహస్యం చెబుతా. చెప్పేదా? మీరు ఎదుటోళ్ళ మీద జాలి పడండి, అది మీకు దీవెన, ఆరోగ్యం. కానీ మీ మీద మీరు ఎప్పుడు జాలి పడొద్దు. జాలి పడ్డారంటే పోతారు. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఎదుటోళ్ళ మీద జాలి పడండి, మీరు బ్రతుకుతారు, బాగుంటారు, ఇంకా బతకాలనిపించిద్ది. వాళ్ళ మీద జాలి పడ్డప్పుడు వాళ్ళకి మేలు చేయాలంటే మనం బతికుండాలి కదా, అందుకని మనం బాగుంటాం. కానీ మన మీద మనం జాలి పడ్డాం అనుకో, ఏడిసి 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 సావాల్సి వచ్చింది. ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకోండి. మీ మీద మీరు, నా మీద నేను జాలి పడకూడదు. ఒకవేళ ఏదన్నా కష్టాలు పడుతున్నా నీ మీద నువ్వు జాలి పట్టడం అంటే ఏంటో తెలుసా? నాలాంటి బాధ అసలు ఎవ్వరికీ లేదు, నా గుండె వేదంతో నలిగిపోతుంది, అసలు నాలాగే ఎవరు కష్టపడట్లేదు, నాకు వచ్చిన కష్టం అసలు ఎవరికి రాలేదు, ఈ బాధ నేనే భరిస్తున్నాను, అసలు నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అని ఎప్పుడైతే నువ్వు ఫీలింగ్లోకి వెళ్తావో, కొంచెం నిలబడండి, ఏం పర్లేదు, పాట మొదలు పెట్టినప్పుడు మీరు పోదురు. కానీ నేను చెప్పేది వినండి, మీకు కూడా ఉపయోగపడేది, అందరికీ ఉపయోగపడేది. అని ఎప్పుడైతే నీ మీద నువ్వు జాలి పట్టడం మొదలు పెట్టావో, ఖచ్చితంగా నీ శరీరంలో ఒక జబ్బు తయారైద్ది. ముఖ్యంగా గుండెలో తయారైద్ది, గ్యారంటీ. హార్ట్ ప్రాబ్లం వస్తుంది, నెంబర్ 1. అదే కంటిన్యూ చేసామంటే టికెట్ కూడా వచ్చింది. కాబట్టి రాసుకో, గుర్తు రాసుకో, ఉపయోగపడే, లైఫ్ లాంగ్ ఉపయోగపడేది. గుర్తు రాసుకో, నేను ఎదుటి వాళ్ళ మీద జాలి పడాలి, తద్వారా నేను బ్రతుకుతాను. నా మీద నేను జాలి పడొద్దు, పడితే చేస్తాను అనుకో. నువ్వు ఎంత చేసినా నువ్వేమనుకోవాలి తెలుసా? ఏంది నా బొంద నేను చేసింది, నేను ఎన్ని కష్టాలు పడుతున్నా, ఏంది నా బొంద నేను పడింది, ఏం పెద్ద, ఏంది లోకం కంటే విరుద్ధంగా నేనేమన్నా పడుతున్నానా? వాక్యం ఏం చెప్పింది? లోకములో సాధారణంగా మనుషులకు కలుగు శ్రమ తప్ప మరి మీకు స్పెషల్గా ఏ శోధన కలగట్లేదు. శోధన కలిగినా నీకు దేవుడు ఉన్నాడు కాబట్టి తప్పించుకునే దారి కూడా ఆయనే చూపిస్తాడని వాక్యంలో చెప్పాడు. కాబట్టి ఏంది నేను అనుభవించేది అనుకో బ్రదరో. అలా అనుకోకుండా నేనే అనుభవిస్తున్నాను, నేనే ఈ బాధపడుతున్నాను అసలు అని నీ మీద నువ్వు జాలి పడ్డావా, అవుట్. అనుభవించి చెబుతున్నాడా? దేవుని స్తోత్రం. అయితే ఇక దేవుని కృపను బట్టి ఇక ఒక రోజు అయితే అసలు వచ్చేది టికెట్ జస్ట్
పల్స్ 50కి పడిపోయింది. ఆ రోజు నేను చేసిన పాపం ఏంటంటే కొంచెం నా గురించి ఆలోచించా. ఆ రోజు నా గురించి నేను ఆలోచించా, ఒరే శాలేమో బాగా కష్టాలు పడుతున్నావురా అని. 50కి పడిపోయింది పల్స్. అప్పుడు అర్థమైంది నాకు, అమ్మ బాబోయ్ సైతానుగాడు ఎంత కుట్ర చేశాడు, నా మీద నేనే జాలి పడేటట్టు చేసి, అమ్మ నా ప్రాణానికి ఎసురు పెట్టాడు వీడని దులిపేసుకొని, ఎవరికంటే ఎక్కువ పడుతున్నాను, ఎవరికంటే ఎక్కువ చేశాను, అందరికాడికి ఎక్కువ పడ్డది యేసయ్య. పిలిచినవాడు, ప్రేమించినవాడు, ప్రాణం ఇచ్చినవాడు, మహిమను వదిలిపెట్టి వచ్చినవాడు, అరికాలం మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు కొరడా దెబ్బలు, ఉమ్ములు, దూషణలు, ముఖం మీద వెంట్రుకలు పెరిగి నానా బాధలు పడి ఇంత చేసింది యేసయ్య. నన్ను ప్రేమించిన యేసయ్య నాకున్నాడు. ఎవరు అర్థం చేసుకుంటే నాకేంది, ఎవరు అర్థం చేసుకోకపోతే నాకేంది, ఎవరు దూషిస్తే నాకేంది, ఎవరు పొగిడితే నాకేంది అని ఆలోచించుకొని, ఇదేంటి నేను కొంచెం నా మీద నేను కొద్దిగా ఫేవర్గా ఆలోచించుకుంటే ఇంత బలహీనపడ్డానేందని డౌట్ వచ్చి, అది సొత ఏదన్నా బాధ వస్తే కొంతమంది బాధను లోపల పెట్టు అంటుంటారు. ఏందిరా ఏంది నీ బాధ, నా బాధ నీకు తెలియదు, నా కూడా నీకు తెలియదు, చస్తావు, అన్యాయంగా చస్తావు. అసలు ఇప్పుడు నేను నేర్చుకున్న పాఠం మీకు కూడా నేర్పుతున్నా. ఏంటంటే, ఏందమ్మా నేను పడింది, ఏందమ్మా నేను మోసేదే, ఎవరికంటే ఎక్కువ అని ఆ రోజు నుంచి బ్యాలెన్స్ చేసుకోవడం మొదలుపెట్టా. ఆ బ్యాలెన్సే నా మీద నేను జాలి పడటం మానేశా. ఎవరి మీద? నా మీద నేను జాలి పడటం మానేశా, జనం మీద జాలి పడతా. అర్థమైందా? కాబట్టి మీరు కూడా, బాధలు ఉన్నాయి, నీకుండే బాధలు నీకున్నాయి, నాకున్నాయి. ఇక్కడ బాధలు లేకుండా ఫ్రీగా ఎవరు లేరు, అసలు ఉండకూడదు కూడా. ఏ బాధ లేకుండా ఉన్నదే పెద్ద బాధ అయింది. కాబట్టి ఉండాలి, కాస్త కోస్త బరువు ఉండాలి, లేకపోతే మనం మాటినం. కాబట్టి నడుస్తుంది. అందుకే అవన్నీ వదిలేసుకొని ఆ పాట పాడుకున్నా. వెండి బంగారాలు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు అనేది ఆ తర్వాత యేసయ్య ఇచ్చాడు. అన్నీ వదిలేసుకొని పూర్తిగా ఇక దేవునితో మమైక్యమైపోవాలన్న ఆకాంక్షతో పాడుకున్న పాట అది. దాటిపోబోకాయ అనే పాట రాసేటప్పుడే డౌట్ వచ్చింది, ఎంతమందిని ఏడిపించుదో ఇదని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదన్నా దుఃఖ సహితమైన పాట మీరు విన్నప్పుడు దేవునికి దగ్గర అవ్వటానికి దాన్ని వాడండి. మళ్ళీ చెప్తున్నా, దాటిపోబోకాయ అనే పాట అయినా, దావీదు కుమారుడు అనే పాట అయినా, లేకపోతే ఏ వేదన కలిగిన పాట ఏదైనా నువ్వు పాడుకున్నా అది దేవునికి దగ్గర అవ్వటానికే వాడు. అంతేగాని కూర్చొని నీ మీద నువ్వు జాలి పట్టడానికి వాడవాకు, వాడితే పోతావు. చెప్పకపోతే మళ్ళీ తేడా పడతారు కదా, అందుకని పచ్చిగా చెప్పేశా. స్తోత్రం. ఓకేనా? పాడేదా? ఇప్పుడు మళ్ళీ సాడ్ ఫీల్లోకి వెళ్తారా? వెళ్ళండి, దేవునికి దగ్గర అవ్వండి. ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకోవడానికి ఉపయోగపడేదాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో రాశా. ఇది పెట్టుకొని నువ్వు ఏడుచుకుంటా కూర్చున్నావు అనుకో, స్ట్రోక్ ఖాయం, పోవటం ఖాయం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి అట్టా చేయొద్దు. ఓకే? మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని అర్థించడానికి వాడాలి. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా.